బుటెన్ డీటెయిల్స్ చూస్తే హిమాయత్ సాగర్ లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎట్లా చేయొచ్చు అంటే ముందు ఫ్లడ్ ప్రివెన్షన్ చేయాలి. ఫస్ట్ వరద నీరు రాకుండా చేయాలి. వరద నీరు రాకుండా చేయాలంటే ఏం చేయాలి? ముందు మున్సిపల్ మంత్రికి సోయి ఉండాలి. ఎస్ఎన్డిపి అనేది మొత్తం మేము ఆనాడు ఫస్ట్ ఫేజ్ లో 1000 కోట్లతో పెడితే రెండవ ఫేజ్ 5000 కోట్లతో ప్రతిపాదిస్తే రేవంత్ రెడ్డి గారు రాగానే చేసిన మొట్టమొదటి పని ఏందో తెలుసా? ఆ 5000 కోట్ల వరకు క్యాన్సిల్ చేసిండు. ఫస్ట్ పని వరద నీటి నివారణ కోసం ఫస్ట్ ఫేజ్ మేము పూర్తి చేసి 1000 కోట్లతో ఎట్లయితే అది కనబడుతుంది చూడండి కాలువ, ఎస్ఎన్డిపి కాలువ, అట్లా మేము పూర్తి చేసి 1000 కోట్లతో 60 పనులు పూర్తి చేస్తే హైదరాబాద్ నగరంలో రెండో ఫేజ్ లో 5000 కోట్లు పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మొత్తం రద్దు చేశాడు. హైదరాబాద్ లో ముందు వరదను తప్పించాలి అని మేము ప్రయత్నం చేస్తే దాన్ని రద్దు. మేము చేసిన పని వల్ల ఏం లాభం జరిగిందో ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను. ఇక చూడండి, కట్టక ముందు ఎట్లుండే, కట్టినాక ఎట్లయింది. ఆ పక్కన చూడండి, మల్లారెడ్డి రంగారెడ్డి నగర్లో వర్షం పడితే మునుకుండేది. తర్వాత ఎస్ఎన్డిపి కట్టిన తర్వాత నీరు కిందికి సాఫీగా పోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే మూసీలో ఫస్ట్ చేయాల్సిన పని ట్రీటెడ్ వాటర్ ముందు వచ్చేటట్టు చూసుకోవడం, రెండోది వరద నష్టం లేకుండా అన్ని నాళాలను కూడా అవసరమైతే నీట్గా చేసుకోవడం, ఎస్ఎన్డిపిని కంటిన్యూ చేయడం. ఆ తర్వాత మీరు మంచిగా గోదావరి నీళ్లు తెచ్చి హిమాయత్ సాగర్లో, ఉస్మాన్ సాగర్లో నింపి గేట్లు ఎత్తి చెక్ డ్యాములు కట్టి నీళ్లు జీవనదిలాగా మూసీని చూపెట్టడం. దాంతోపాటు ఇవన్నీ కూడా అవే ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్స్. చూడండి, ఆ రోజు పేపర్లు రాసిన వార్తలు ఎట్లా ఎస్ఎన్డిపి వల్ల కొన్ని కాలనీలకు ముంపు తప్పింది చూపెడతాను మీకు. ఇగో 14 ప్రాంతాలకు వరద నుంచి విముక్తి ఈనాడులో. ఇగో హిందూ అనే పేపర్, ఎస్ఎన్డిపి కవర్డ్ ఏరియాస్ లార్జ్లీ ఫ్రీ ఫ్రమ్ ఫ్లడింగ్ దిస్ సీజన్. అంటే ఎస్ఎన్డిపి తీసుకోవడం వల్ల ఏ రకంగా వరద ముప్పు తప్పింది అని చెప్పి పేపర్లు రాసిన వార్తలు ఆ రోజుల్లో. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ చేశాము పనులు కూడా అవన్నీ లిస్ట్ ఉంది చూడండి అక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో. మొత్తం ఏ నియోజకవర్గంలో ఎన్నెన్ని చేసినాం. ఇక్కడ పర్టికులర్గా ఒక్క మీకు నేను ముషీరాబాద్లో దగ్గర మేము గారు ఎమ్మెల్యే గారు గాంధీ 1,50,000 కోట్లు. మరి 2000 కిలోమీటర్లలో ఉండే గంగా నదికేమో 42,000 కోట్లు ఖర్చు అవుతే 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు ఎందుకు అవుతుంది? ఇందాక మాట్లాడిన బాధితులు కానీ మేం కానీ ముఖ్యమంత్రి గారికి చెప్పేది, అయ్యా నువ్వు మంచి పనులు చేస్తా అంటే మేము అడ్డుకోవడానికి మాకేమి, మేము ఈ నగర పౌరులం, ఈ రాష్ట్ర బిడ్డలం, ఈ రాష్ట్రం కోసం కష్టపడి మా నాయకుడు తన ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడినవాడు, మేము వద్దనం. కానీ నువ్వు సుందరీకరణ పేరిట 1000 కోట్లు దండుకుంటాను నా కుర్చీని కాపాడుకోవడానికి, ప్రజలని డబ్బులతో కొనేయడానికి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజా సొమ్మును మాత్రం దోచుకుంటానంటే మాత్రం అడ్డుకుంటాం, అందులో అనుమానమే లేదు. ఆయన అసలు మూసీ కోసం పనిచేస్తుండా లేదా మూసీ పక్కన ఉన్న భూముల మీద కనుబడి ఆపుతున్నాడా మాకైతే అర్థం కావట్లేదు. నేను ముఖ్యమంత్రి గారు ఓపెన్గా అంటున్నాడు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంటి, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంది అని ఉల్టా దబాయిస్తా ఉన్నాడు. విచిత్రమైన విషయం, ఏ గాంధీ గారి బొమ్మ పెడతానని ముఖ్యమంత్రి గారు అంటున్నారో ఆ గాంధీ గారి మునిమన్మడు తుషార్ గాంధీ చెప్తున్నాడు, అయ్యా మా తాతగారి పేరు, మా ముత్తాత గారి పేరు నాశనం చేయకు నువ్వు, ఆయన పేరు మాట్లాడకు నువ్వు, దయచేసి ఆయన పేరు చెప్పి నువ్వు కొంపలు కొల్లేరు చేయకు, అనవసరంగా ఆయనకి చెడ్డ పేరు తెక్కు అని గాంధీ గారి మునిమన్మడు కూడా మొత్తుకుంటున్నాడు. అయినా రేవంత్ రెడ్డి ఇంటలేడు.